పంజాబ్ కింగ్స్ పై బౌలర్ల నుంచి బ్యాటర్ల వరకు అందరూ సమిష్టిగా రాణిస్తేనే ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఐపీఎల్ 2026 ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ లానే మరో ఆటగాడు కూడా మెరిశాడు. అతను బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ రాణించి 100% ఆల్రౌండర్ అనిపించుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పేస్ ఆల్రౌండర్ మాధవ్ తివారీ తన బౌలింగ్, బ్యాటింగ్ తో ఆకట్టుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఐపీఎల్ 2026 లో ఆడిన తొలి మ్యాచ్ లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నారు. తొలుత బౌలింగ్ లో ప్రియాంశు ఆర్య, కూపన్ క్యాన్లీ వంటి డేంజరస్ బ్యాటర్ల వికెట్లు తీసుకోవడమే కాకుండా మార్కస్ స్టానిస్ లాంగ్ హైట్ క్యాచ్ ను కూడా పట్టుకున్నారు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మాధవ్ తివారీ 40 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. ఇక బ్యాటింగ్ లో కూడా మాధవ్ తివారీ తాను ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీగా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. బెన్ ద్వార్షిస్ బౌలింగ్ లో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని బౌండరీగా మలిచాడు. మార్కస్ స్టానిస్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఢిల్లీ క్యాపిటల్స్ లో టెన్షన్ తగ్గించారు. 19వ ఓవర్లో యష్ ఠాకూర్ వేసిన యార్కర్లను బౌండరీగా మలిచాడు. కేవలం 8 బంతులు ఎదుర్కొన్న మాధవ్ తివారీ 2 ఫోర్లు, 1 సిక్సర్లతో 18 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. బ్యాటింగ్లో 18, బౌలింగ్లో 2 వికెట్లు తీసుకున్న మాధవ్ తివారీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మధ్యప్రదేశ్కు చెందిన మాధవ్ తివారీ డొమెస్టిక్ క్రికెట్లో రాణించి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ను ఆకట్టుకున్నాడు. 2025లో మాధవ్ తివారీని సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆ సీజన్లో ముంబైపై జరిగిన ఒక్క మ్యాచ్లోనే అవకాశం ఇచ్చింది. ఆ మ్యాచ్లో బౌలింగ్ చేయించని ఢిల్లీ బ్యాటింగ్ ఆడిస్తే 4 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మళ్లీ ఈ సంవత్సరం అవకాశం ఇవ్వగా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ రాణించి సత్తా చాటాడు.